మీ అందరికీ డిజిటల్ తరగతికి స్వాగతం. ఈరోజు మనం 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం నుండి శతక సుధ పాఠాన్ని నేర్చుకుందాం. ఈ పాఠ్యాంశం ద్వారా మనం సాధించవలసిన సామర్థ్యాలు ఏమిటో ఒకసారి చూద్దాం. పద్యాలను భావయుక్తంగా చదవడం, రాగయుక్తంగా పాడడం మరియు శతక లక్షణాలను గుర్తించడం, అపరిచిత పద్యానికి భావం రాయడం, ఉత్తముల లక్షణాలను బేరీజు వేస్తూ రాయడం, శతకాలలో ఉండేటటువంటి పద్యాలన్నింటినీ ఆధారం చేసుకొని నూతనంగా నినాదాలు సూక్తులను రాయడం. పిల్లలు ఏం సామర్థ్యాలను సాధించాలో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను మీకు ఒక చిత్రాన్ని చూపెడతాను. ఆ చిత్రాన్ని చూసి బాగా ఆలోచించి నాకు సమాధానాలను చెప్పాలి. చిత్రాన్ని చూస్తున్నారు కదా. ఈ బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? బొమ్మలో గురువుగారు మరియు విద్యార్థులు ఉన్నారు. మరి గురువుగారు ఏం చెబుతున్నారు? గురువుగారు విద్యార్థులకు ఏదో మంచి విషయాన్ని బోధిస్తున్నట్టున్నది కదూ. గురువులు ఎప్పుడైనా విద్యార్థులకు కొత్త కొత్త విషయాలు, మంచి విషయాలను చెప్పడానికే ప్రయత్నం చేస్తారు. సరే, మీరు చెప్పింది సరైనదిగానే భావిస్తున్నాను. ఇప్పుడు తర్వాతి అంశాన్ని చూద్దాం. ఈ పాఠ్యభాగ ఉద్దేశాన్ని మనం ఒకసారి గమనిద్దాం. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. పిల్లలు, ఈరోజు మానవుల్లో రోజురోజుకు నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. నైతిక విలువలను పెంపొందించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఆ విషయాన్ని మనకు తెలపడానికి గాను ఈ పాఠాన్ని మనకు చేర్చడం జరిగింది. కాబట్టి నైతిక విలువలను పెంపొందించుకోవడంలో భాగంగా మనం ఈనాటి పద్యాలను నేర్చుకుందాం. ముందుగా మీకు నేను ఒక పద్యాన్ని చదివి వినిపిస్తాను. విని ఆ తర్వాత అడిగే ప్రశ్నలకు చాలా చక్కగా ఆలోచించి సమాధానాలు చెప్పాలి. నీటిలోని చేప నెరిమాంసమాశకు గాలమందు చిక్కి కూలినట్లు, ఆశ పుట్టి మనుజుడారీతి చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమా. పద్యాన్ని విన్నారు కదా. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఆ ప్రశ్నలకు మీరందరూ సమాధానాలను చెప్పండి. చేప గాలానికి ఎందుకు చిక్కింది? చేప గాలానికి ఎందుకు చిక్కింది? ఈ పద్యంలో చేపతో పోల్చబడింది ఎవరు? మరి ఈ శతకాన్ని ఎవరు రచించారని మీరు అనుకుంటున్నారు? పిల్లలు, గాలానికి పెట్టినటువంటి మాంసానికి ఆశపడి చేప ఆ గాలం వలలో చిక్కుకున్నట్లే మనిషి కూడా తన యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి కొత్త కొత్త కోరికలు అనే వలలో పడి రోజు రోజుకు నాశనమైపోతున్నాడు అన్న విషయాన్ని మనకు ఈ పద్యం ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఈ పద్యాన్ని ఎవరు చెప్పారని అనుకున్నాం మనం? వేమన. శతక సాహిత్యంలో రారాజుగా వెలుగొందినటువంటి మహాకవి వేమన రచించిన శతకం నుండి మనం దీన్ని తీసుకోవడం జరిగింది. శతకం అని మనం అనుకుంటున్నాం కదా. మరి శతకం అంటే ఏమిటి? శతక లక్షణాలు ఏమిటి? ఒకసారి మనం చూద్దామా? శతక లక్షణాలు. శతకం అనగా 100 పద్యాలు కలది అని అర్థం. 100 కంటే ఎక్కువ పద్యాలు ఉన్నప్పటికీ దానిని ఒకే శతకంగా భావిస్తాం. సాధారణంగా శతకంలో 108 పద్యాలు ఉంటాయి. శతకాల్లో మకుట నియమం ఉంటుంది.
ప్రతి పద్యంలోనూ సాధారణంగా కనిపించే పదాన్ని మకుటం అంటారు. ఇప్పుడు మనం వేమన శతకాన్ని గనక ఉదాహరణగా తీసుకుంటే విశ్వదాభిరామ వినురవేమ అనేటటువంటి వాక్యం ప్రతి పద్యంలోనూ సాధారణంగా కనిపిస్తుంది. కాబట్టి వేమన శతకానికి మకుటంగా మనం ఏమని అనుకోవచ్చు? విశ్వదాభిరామ వినురవేమ. అయితే మరి ఈ మకుటం అంటే ఏమిటి? మకుటం అనగా కిరీటం అని అర్థం. రాజుకు కిరీటం ఎంత ముఖ్యమో శతక పద్యానికి మకుటం అంత ముఖ్యం. మకుటాన్ని బట్టే ఆ పద్యాన్ని ఎవరు రాశారో ఏ శతకమో మనం చెప్పవచ్చు. మకుటం అనేది సాధారణంగా పద్యం చివరి పాదంలో చివరగా వచ్చే పదం. కొన్ని శతకాల్లో ఇది ఒక పాదం లేదా 2 పాదాల వరకు ఉండవచ్చు. అంతేకాకుండా మకుట నియమం లేకుండా రాసిన శతకాలు కూడా ఉన్నాయి. శతకాలు ముక్తకాలు అనగా ఏ పద్యానికి ఆ పద్యమే ప్రత్యేకంగా ఉండి భావం కూడా అందులోనే ఇమిడిపోతుంది. మనం శతకసుధా పుస్తకంలో ఉండే పాఠ్యాంశంలో ఉన్నటువంటి పద్యాలను ఒకసారి గమనిస్తే రకరకాల శతకాల నుంచి పద్యాలు మనకు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒక పద్యాన్ని చదివితే చాలు దానికి సంబంధించిన భావం ఆ పద్యంలోనే మనకు కనిపిస్తుంది. ఒక పద్యానికి మరో పద్యానికి శతక సాహిత్యంలో మకుటం తప్ప మరో సాధారణ సంబంధం కనిపించదు. శతక సాహిత్యానికి ఆద్యుడు పాల్కురికి సోమనాథుడు. అదేవిధంగా బమ్మెర పోతన, కంచర్ల గోపన్న రామదాసుగా సుప్రసిద్ధుడై దాశరథి శతకాన్ని రచించడం జరిగింది. అదేవిధంగా దాశరథి కృష్ణమాచార్యులు కూడా శతకాన్ని రచించడం జరిగింది. వీళ్ళందరూ శతక సాహిత్యంలో పేరెన్నికగన్న మహామహులుగా మనం భావించవచ్చు. ఇక శతక సాహిత్యానికి రారాజు అని పైన చెప్పుకున్నాం కదా, అతను వేమన. వేమన తన శతకంలో ప్రపంచాన్ని చూపించాడు. వేమన శతకంలోని ఒక్క పద్యమైనా రానివారు బహుశా మన తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఎవరూ ఉండకపోవచ్చు అంటే అతిశయోక్తి కాదు. అంతటి గొప్ప కీర్తిని సంపాదించుకున్నటువంటి వ్యక్తి వేమన. సరే, శతక లక్షణాలను దాన్ని రచించిన కవుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం మన పాఠ్యాంశంలో ఉండేటటువంటి బద్దెన రచించిన ఒక పద్యాన్ని నేర్చుకుందాం. దానికి ముందుగా బద్దెన యొక్క జీవిత కాలాదుల్ని పరిశీలిద్దాం. బద్దెన 13వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను సుమతి శతకంతో పాటు నీతిశాస్త్ర ముక్తావళి అనే మరో గ్రంథాన్ని కూడా రచించాడు. లోకనీతులను అతి సులువుగా కందపద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రచించినటువంటి కవి బద్దెన. వేములవాడను పరిపాలించిన భద్రభూపాలుడే ఈ బద్దెన అని కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ అనేక సామెతలను ఉదాహరణలను చెప్పేటటువంటి సందర్భంలో సుమతి శతకంలో ఉండేటటువంటి వాక్యాలను మనం ఉదహరించడం జరుగుతుంది. అంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి సుమతి శతకం నుండి ఒక పద్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నేను భావయుక్తంగా చదువుతాను, ఆ తర్వాత రాగయుక్తంగా పాడతాను. ఒకసారి మనం పద్యాన్ని పరిశీలిద్దాం. పరనారి సోదరుడు అయి పరధనమునకు ఆశపడక పరులకు హితుడు అయి పరులు తనను పొగడ నెగడక పరులు అలిగిన అలుగని అతడు పరముడు సుమతి. పరనారి సోదరుడై పరధనములకాశపడక పరులకు హితుడై పరులు తనున్ బొగడ నెగడక పరులలిగిన నలుగనతడు పరముడు సుమతి. పద్యాన్ని విన్నారు కదా. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆలోచించి సమాధానాలను చెప్పండి. పరనారి సోదరుడై అంటే ఏమిటి? ఇతరుల ధనాన్ని ఆశించే వారిని మంచివారు అనవచ్చా? ఇతరులు మనలను పొగిడినప్పుడు పొంగిపోవచ్చా? బాగా ఆలోచించి సమాధానాలను చెప్పండి.
ప్రశ్నలకు జవాబులను ఆలోచించారు కదా. ఇప్పుడు ఈ పద్యంలో ఉన్నటువంటి కొన్ని కీలక పదాలకు అర్థాలను మరి ఒకసారి పరిశీలిద్దామా. పరనారి పరాయి స్త్రీలకు, హితుడు మేలు కలిగించేవాడు, నెగడక పొంగిపోకుండా, పరముడు ఉత్తముడు. పిల్లలు, మొదట నేను భావయుక్తంగా పద్యాన్ని చదివినప్పుడు పద్యాన్ని కొన్ని పదాలుగా విడగొట్టి చదివాను కదా. మనం ఏదైనా అపరిచిత పద్యానికి భావం రాయాలి అనుకున్న సందర్భంలో మనకు తెలిసిన విధంగా ఆ పదాలను కొన్ని వేరువేరు పదాలుగా విడగొట్టి దాన్ని మనం చదువుకుంటే అపరిచిత పద్యానికి భావం రాయడం చాలా సులభంగా మారుతుంది. ఇప్పుడు మనం ఈ పద్యానికి భావం ఎలా రాయాలో ఒక్కసారి చూద్దాం. పరనారి సోదరుడు అయి పరధనమునకు ఆశపడక పరులకు హితుడు అయి పరులు తనను పొగడ నెగడక పరులు అలిగిన అలుగని అతడు పరముడు సుమతి. పదాల వారీగా పద్యాన్ని విడగొట్టి చూశాం కదా. ఇప్పుడు ఈ పద్యంలో ఉండేటటువంటి సంపూర్ణ భావాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. ఓ మంచి బుద్ధి కలవాడా, పరాయి స్త్రీలను సోదరిలా భావించేవాడు, ఇతరుల ధనానికి ఆశపడనివాడు, ఇతరులకు మేలు కలిగించేవాడు, తనను ఇతరులు పొగడగా పొంగిపోనివాడు, పరులు తనను కోపించినా కూడా కోపం లేనటువంటి వాడు ఉత్తముడు. పద్యభావాన్ని మనం నేర్చుకున్నాం కదా. ఉత్తమ లక్షణాలను గురించి తెలుసుకున్నటువంటి మీరు ఉత్తములుగా మెలగడానికి ప్రయత్నం చేయాలి. పరనారి సోదరుడు అనేటటువంటి భావం చాలా విశాలమైనటువంటిది. మనం పరాయి స్త్రీలను తోబుట్టువులాగా భావించినప్పుడే ఉత్తమ నడవడిక కలవారిగా పేరు సంపాదించుకుంటాం. పద్యానికి సంబంధించిన భావాన్ని పూర్తిగా నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాను. వాటికి మీరు బాగా ఆలోచించి సమాధానాలను రాసి మీ ఉపాధ్యాయునికి చూపించండి. ఇతరులు మనలను పొగిడితే పొంగిపోకుండా ఉండాలి అని సుమతి శతకకర్త అన్నాడు కదా. అలా ఎందుకు అన్నాడో రాయండి. ఇప్పుడు మనకు ఇదే పాఠంలో ఉండేటటువంటి మరో శతకాన్ని గురించి తెలుసుకుందాం. మనం తర్వాత చదువుకోబోయే శతకం ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం నుండి గ్రహించబడింది. మరి ఒకసారి ధూర్జటి యొక్క జీవిత కాల విశేషాలను పరిశీలన చేద్దాం. ధూర్జటి 16వ శతాబ్దానికి చెందినవాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు అని 8 మంది కవులు ఉండేవారు. ఆ 8 మంది కవులను అష్టదిగ్గజాలు అనేవారని తెలుసుకున్నాం కదా. అటువంటి అష్టదిగ్గజాల్లో ఈ ధూర్జటి కవి ఒక్కడు. పిల్లలు, శ్రీకృష్ణదేవరాయలు దగ్గర ఉన్నటువంటి అష్టదిగ్గజాల్లో ధూర్జటి అనుకున్నాం కదా. ఇక్కడ మనం శ్రీకృష్ణదేవరాయల గురించి కొన్ని విషయాలను తెలుసుకోవాలి. శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రభోజునిగా ప్రసిద్ధికెక్కినటువంటి కవి. తెలుగులో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన కాలాన్ని ప్రబంధయుగంగా పిలుస్తారు. అంతేకాకుండా తెలుగు సాహిత్య జగత్తుకు సంబంధించి అది ఒక స్వర్ణయుగంగా మనం భావించవచ్చు. అనేక పేరు ప్రఖ్యాతులు పొందిన మహాగ్రంథాలన్నీ శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే రచించడం జరిగిందన్న విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ధూర్జటికి సంబంధించిన మరికొన్ని విశేషాలను చూద్దాం. శ్రీకృష్ణదేవరాయలు అతులిత మాధురీ మహిమ కలిగిన వాడని ధూర్జటిని ప్రస్తుతించాడు. ధూర్జటి యొక్క రచనలను గమనిద్దాం. ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని మరియు శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం పేరుతో ఒక ప్రబంధాన్ని రచించడం జరిగింది. ఈ రచనలను బట్టి చూస్తే శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం అన్నా, శివుడు అన్నా
ధూర్జటికి ఇష్టమైనవిగా మనం భావించవచ్చు. ధూర్జటి గురించి తెలుసుకున్నాం కదా. అతను రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం నుండి ఒక పద్యాన్ని విందాం. ముందుగా ఈ పద్యాన్ని నేను రాగయుక్తంగా పాడుతాను, ఆ తర్వాత భావాన్ని గమనిద్దాం. కొడుకుల్ బుట్టరటంచు నేర్తు రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ బుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే ఏ గతుల్ వడసెన్ పుత్రులు లేని ఆ శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్షపదంబు అపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. పద్యాన్ని విన్నారు కదా పిల్లలు. శ్రీకాళహస్తీశ్వర అంటే శ్రీకాళహస్తిలో కొలువైన ఓ ఈశ్వర. చెప్పుకున్నాం కదా పైన, ధూర్జటి మహాకవికి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రమన్నా కాళహస్తిలో వెలిసిన ఈశ్వరుడన్నా చాలా ఇష్టం. అందుకని అతని పేరు మీద ఈ శతకాన్ని రచించి ఆ ఈశ్వరునికే అంకితం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ పద్యంలో ఉండేటటువంటి పదాలను విడగొట్టి భావయుక్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొడుకుల్ పుట్టరట అనుచు ఏడ్తురు అవివేకుల్ జీవన భ్రాంతులై. కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకు అనేకుల్ వారిచే ఏ గతుల్ వడెసెన్ పుత్రులేని ఆ శుకునకున్ వాటిల్లె ఏ దుర్గతుల్ చెడునే మోక్షపదంబు అపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. పద్యాన్ని, పద్యంలో ఉండే భావాన్ని విడివిడిగా చదువుకున్నాం కదా. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆలోచించి సమాధానాలను చెప్పండి. కొడుకులు కావాలని అనేవారిని కవి ఏమన్నాడు? కొడుకులు కావాలని అనేవారిని కవి ఏమన్నాడు? అవివేకులు అని అన్నాడు. కౌరవేంద్రుడు అంటే ఎవరు? కౌరవేంద్రుడు అంటే ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రునికి ఎంతమంది పుత్రులు? ధృతరాష్ట్రునికి 100 మంది పుత్రులు. వాళ్ళనే మనం ఏమంటాం? కౌరవులు అని పిలుస్తాం. పుత్రులు లేకుంటే నరకానికి చేరుతామనడం నిజమేనా? పుత్రులు లేకుంటే నరకానికి చేరుతామనడం నిజమేనా? కాదు కదా. పుత్రులు లేకుంటే నరకానికి చేరుతామనడం నిజం కాదు. ప్రశ్నలకు జవాబులను ఆలోచించాం కదా. ఈ ప్రశ్నలను ఆధారం చేసుకొని మనం పద్యంలో చూసిన భావానికి అనుగుణంగా కొన్ని కీలక పదాలు ఉన్నాయి. ఆ పదాలకు అర్థాలను కూడా తెలుసుకుంటే మనకు పద్యం యొక్క స్థూల భావం అవగాహన కలుగుతుంది. ఇప్పుడు కీలక పదాలకు అర్థాలను నేర్చుకుందాం. అవివేకులు, వివేకం లేనివారు. జీవన భ్రాంతులై, జీవితం పైన మోహంతో. కౌరవేంద్రుడు, కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు. దుర్గతుల్, చెడుగతులు. మోక్షపదం, స్వర్గప్రాప్తి. అపుత్రకుడు, పుత్రులు లేనివాడు. శ్రీకాళహస్తీశ్వర, శ్రీ కాళహస్తిలో కొలువైన ఓ ఈశ్వర. పద్యభావాన్ని ఒకసారి చూద్దాం. శ్రీ కాళహస్తిలో కొలువైన ఓ ఈశ్వర, కొడుకులు పుట్టలేదని వివేకం లేనివారు బాధపడతారు. కౌరవరాజైన ధృతరాష్ట్రునికి 100 మంది కుమారులు పుట్టారు. అయినప్పటికీ అతను సంతోషంగా జీవించలేదు. శుకమహర్షికి పుత్రులే లేరు. అయినప్పటికీ ఆ మహర్షికి ఏ చెడు జరగలేదు కదా. పుత్రులు లేని వారికి మోక్షం లేకుండా ఉంటుందా? అనగా మోక్షం ఉంటుంది అని అర్థం. పిల్లలు, పద్యభావాన్ని చూశాం కదా.
దీనికి సంబంధించిన కొన్ని విశేషాంశాలను మనం ఇప్పుడు ఆలోచిద్దాం. పుత్రుడు అనగా పున్నామ నరకం నుండి రక్షించేవాడు అని అర్థం. అందుకని పుత్రులు ఉంటే చాలు, ఎవరైనా సరే స్వర్గానికి చేరుతామని అనుకునేటటువంటి వారు. కానీ కౌరవరాజైన ధృతరాష్ట్రునికి 100 మంది కుమారులు. కానీ వారు 100 మంది ఉన్నప్పటికీ ఏ రోజు ధృతరాష్ట్రుడు సుఖంగా జీవించలేదు. శుకమహర్షికి పుత్రులే లేరు, కానీ అతడు స్వర్గాన్ని చేరినట్టుగా మన పురాణాలు బోధిస్తున్నాయి. దీనివల్ల మనకు అవగాహన అవుతున్నది ఏమిటి అనంటే, పుత్రులు ఉంటే స్వర్గానికి చేరుతామనుకోవడం తప్పు. సుమతి శతకం నుండి ఒక పద్యాన్ని నేర్చుకున్నాం, కాళహస్తీశ్వర శతకం నుండి మరో పద్యాన్ని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషిత రత్నావళి నుండి మరొక పద్యాన్ని నేర్చుకుందాం. ముందుగా ఏనుగు లక్ష్మణ కవి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ అనే గ్రామంలో జన్మించాడు. సుభాషిత రత్నావళి, రామేశ్వర మహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహాత్మ్యము అనే గ్రంథాలను లక్ష్మణ కవి రచించాడు. లక్ష్మణ కవి ప్రజల నాలుకలపై నాట్యమాడే విధంగా సులభమైన రమ్యమైన శైలిలో రచనలు చేశాడు. పిల్లలు, సంస్కృతంలో భర్తృహరి అనే కవి సుభాషిత త్రిశతి అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. దానిని తెలుగులో 3 కవులు అనువదించారు. వారిలో ఒకరు ఏనుగు లక్ష్మణ కవి కాగా, మిగతా 2 ఎలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన. ఇందులో భర్తృహరి సుభాషితాల నుంచి తెలుగులోకి అనువదించిన ఈ పద్యాలకు మకుటం లేదు. మనం పైన చెప్పుకున్నాం కదా, కొన్ని పద్యాలు మకుటాలు లేకుండా కూడా రచించబడతాయని. ఆ విధంగా రచించబడిన శతకాలలో సుభాషిత రత్నావళి శతకానికి మకుటం లేదు. ఇప్పుడు మనం ఏనుగు లక్ష్మణ కవి రచించిన ఈ పద్యాన్ని నేర్చుకుందాం. నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించున్, ఆ నీరమె ముత్యమట్లు నలినీదల సంస్థితమై తనర్చున్, ఆ నీరమె శుక్తిలో బడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్, పౌరుష వృత్తులిట్లు అధము మధ్యము ఉత్తము గొల్చు వారికిన్, సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లు అధము మధ్యము ఉత్తము గొల్చు వారికిన్. పద్యాన్ని విన్నారు కదా. భావానికి అనుగుణంగా ఈ పద్యంలో ఉన్న పదాలను మనం విడదీసి చదువుదాం. నీరము తప్తలోహమున నిలిచి అనామకము అయి నశించును, ఆ నీరమే ముత్యము అట్లు నలినీదల సంస్థితము అయి తనర్చును, ఆ నీరమే శుక్తిలోన పడి మణిత్వమును కాంచు, సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులు ఇట్లు అధము మధ్యము ఉత్తము కొలుచు వారికిన్. పద్య భావపదాలను కూడా మనం విన్నాం కదా. ఇప్పుడు ఈ పద్యంలో ఉన్న కీలక పదాలకు అర్థాలను తెలుసుకుందాం. తప్తలోహము వేడిగా ఉన్న లోహము, నళినీదళము తామరాకు, సంస్థితమై మంచి స్థితిని పొందటం, శుక్తి ముత్యపు చిప్ప, పౌరుష వృత్తులు మానవ జీవన విధానాలు. పిల్లలు, కీలక పదాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పద్యంలో ఉన్న భావాన్ని గ్రహిద్దాం. నీరు వేడిగా ఉన్న లోహం పైన పడినప్పుడు ఆవిరై నశించిపోతుంది. అదే నీరు తామరాకు పైన పడ్డప్పుడు ఆ బిందువులు ముత్యాల్లా మెరుస్తూ అందంగా కనబడతాయి. అలాగే నీరు
ముత్యపు చిప్పలో పడినప్పుడు ముత్యాల్లా మారి విలువైన మనులలాగా మారిపోతాయి. ఇదే విధంగా మనిషి కూడా అధములతో స్నేహం చేసినప్పుడు అధమునిగా, మధ్యములతో స్నేహం చేస్తే మధ్యమునిగా, ఉత్తములతో స్నేహం చేసినప్పుడు ఉత్తమ గుణాలను అలవర్చుకుంటాడు. చూశారు కదా పిల్లలు, మనం ఎవరితో అయితే స్నేహం చేస్తామో వారి యొక్క గుణాలను బట్టి మన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. కావున మనం మంచివారితోనే స్నేహం చేయాలి. మనం చెడువారితో స్నేహం చేస్తే మనం చెడ్డవారిగా మారిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ మంచి మిత్రులతోనే స్నేహం చేయడం అలవాటు చేసుకోవాలి అని మనకు సుభాషిత శతకకర్త సూచిస్తున్నాడు. సరే, పద్యాలను ఉత్సాహంగా నేర్చుకున్నారు. మరి ఈ పద్యాలను ఆధారం చేసుకొని నేను అడగబోయే ప్రశ్నలకు జవాబులు రాస్తారు కదా. ఆ ప్రశ్నలు ఏమిటో చూద్దాం. ఇవి చేయండి. ఉత్తములు దుర్మార్గుల ప్రవర్తనను పట్టిక రూపంలో రాయండి. ఉత్తములు దుర్మార్గుల ప్రవర్తనను పట్టిక రూపంలో రాయండి. శతక పద్యాల ఆధారంగా కొన్ని నినాదాలు, సూక్తులు రాయండి. సరే పిల్లలు, చాలా ఆసక్తితో శతకసుధ పాఠ్యాంశం నుండి మనం 3 పద్యాలను నేర్చుకోవడం జరిగింది. నేర్చుకున్న పద్యాలను అలాగే వదిలివేయడం కాకుండా ఆ పద్యాలను కంఠస్థం చేసి వాటిలో సూచించినటువంటి ఉత్తమ విలువలను అలవర్చుకొని మంచి పౌరులుగా మీరందరూ ఎదగాలని నేను కోరుకుంటున్నాను. మన శతకకర్తల యొక్క లక్ష్యం కూడా అదే. ఇంతసేపు పద్యాలను చాలా చక్కగా విన్నారు. మరి మరో పాఠ్యాంశంతో మరో రోజు ఇదే తరగతిలో ఇక్కడే ఇలాగే కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ అందరికీ శుభాశీస్సులు.